ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మచ్చినమ్మ. థ్యాంక్ యూ. ఈరోజు మాకు గూగుల్ మ్యాప్స్ మోసం చేసింది. వర్షము మొత్తం వాతావరణము మోసం చేస్తుంది. వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది మాకు, వీడియోస్ చేసుకోమని చెప్పేసి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇదే ఇన్గోల్ఫర్ ఆర్నెన్సన్ యొక్క స్టాచ్యూ. ఇక్కడ మా చిన్నమ్మ వైకింగ్ సాక్షిగా తన బర్త్డే ఫైనల్లీ సెలబ్రేట్ చేస్తుంది. సో హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మా చిన్నమ్మ. మా చిన్నమ్మకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో నిన్న రాత్రి చాలా ట్విస్ట్లు టర్న్స్ మా చిన్నమ్మ వాళ్ళకి రావడంతోనే ట్రావెలింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్ని రకాలు ఒక చిన్న టీజర్ ఏర్పడింది. సో ఇప్పుడు నేను ఏమైంది అనేది మీకు లైవ్గా చూపిస్తా. సో నిన్న మాకేం జరిగింది అని అంటే, యాక్చువల్గా మేము నిన్న నైట్ నార్దర్న్ లైట్స్కి వెళ్ళాల్సింది. సో మేము ఆల్రెడీ లావా దగ్గరికి వెళ్ళాం, ఆ లావా చూపించాను. ఆ తర్వాత చిన్నమ్మని చెల్లెల్ని కలిపి నార్దర్న్ లైట్స్ దగ్గరికి వెళ్దాం అనుకొని నార్దర్న్ లైట్స్కి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నది 9:30కి స్లాట్. సో 9:30 కల్లా వెళ్దామని చెప్పి 9కి బయలుదేరడానికి మేము సిద్ధమయ్యాం. అప్పుడు సిద్ధమైనప్పుడు ఏమైంది అని అంటే, ఈ కార్ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టింది అని అంటే, ఎంతకీ ఓపెన్ అవ్వదు అసలు. డోర్ ఏమో లాక్ అయిపోయింది, అదేమో ఓపెన్ అవ్వదు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. సో అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళని కనుక్కున్నా. సో వాళ్ళు 2-3 వాళ్ళు సజెషన్ ఇచ్చారు, అవి ఏవి వర్కౌట్ అవ్వలేదు. సో మా వైఫ్కి ఫోన్ చేసి ప్లస్ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, వాళ్ళు లండన్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేశా. వాళ్ళు యూట్యూబ్లో చూసి ఒక సజెషన్ ఇచ్చారు. ఏంటి అని అంటే, ఇది పని చేయనప్పుడు ఈ కీ ఉంటుంది కదా, ఈ పర్టికులర్ లాక్ మనకి ఇది అన్లాక్ అవ్వట్లా. సో అన్లాక్ అవ్వనప్పుడు ఏం చేయాలి అంటే, ఈ కీని మనము ప్రెస్ చేసి ఇలా డైరెక్ట్గా మొత్తానికి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అయినప్పుడు అనే ఉద్దేశంతో చూపిస్తున్నా. ఇది స్కోడా ఎన్యాక్. స్కోడానే కాకుండా ఎనీ ఆటోమేటిక్ కార్కి మనకి ఇది పనిచేస్తుంది. ఇలా మనకి కీ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత డ్రైవర్ డోర్ దగ్గర ఇక్కడ పక్కకు ఇది లాగితే ఇటు పక్కన ఒకటి, ఇదంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి వస్తుంది, కానీ ఇక్కడ ఒక చిన్నది ఉంది కదా, దీన్ని ఇలా తిప్పి ఈ క్లిప్ని బయటికి లాగాలన్నమాట. ఇది మాకు రావడానికి దాదాపు అరగంట పట్టింది. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియలేదు, విపరీతమైన చలి. పాపం మా చిన్నమ్మ వాళ్ళు అప్పుడే దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి వచ్చారు చలిలో, మళ్ళీ అరగంట సేపు చలి. సో చలిలో వణుకుతూ ఉన్నాం. ఇది ఓపెన్ అయిపోయింది. సరే, ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వదు, వెహికల్ అనేది ఎంతకీ స్టార్ట్ అవ్వదు. అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇన్స్ట్రక్షన్స్. సో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ కోసం మళ్ళీ ఎవరికి ఫోన్ చేద్దామన్నా గూగుల్లో సెర్చ్ చేస్తున్నా దొరకట్లా. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఈ యూరోప్ కార్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు క్లోజ్ అయిపోయారు. సో మాకు 1 గంట సేపు టైం వేస్ట్ అయిపోయింది. సో ఫైనల్లీ నాకు యూట్యూబ్లో ఒక వీడియో దొరికింది. ఆ వీడియోలో దాని ప్రకారం తెలిసింది ఏంటి అని అంటే, ఇక్కడ ఏవైతే కప్స్ ఉన్నాయో, మ్యాగ్నెట్ కప్స్, ఈ కాఫీ కప్స్, ఈ కప్స్ వాటిలో ఎక్కడ పెట్టినా సరే అప్పుడు ఆటోమేటిక్గా కార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క విషయం తెలియక మళ్ళీ అరగంట టైం వేస్ట్. మాకు ఓవరాల్గా 1 గంట టైం వేస్ట్ అయింది. ఆ 1 గంట సేపు మేము ఆలస్యం రావడంతో మాకు నార్దర్న్ లైట్స్ టూర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. కానీ మేము ఆ తర్వాత వెళ్ళి ఓ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆడ కేక్, సరుకులు అవన్నీ తెచ్చుకొని ఈరోజు వంట చేసుకొని హ్యాపీగా 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటి భోజనం తిన్నట్టు మా చిన్నమ్మ చేతి ద్వారా వంట చేసి పెడితే మంచిగా హ్యాపీగా తిన్నా. అయిపోయింది. బయలుదేరదామంటే ఇక చూస్తున్నారు కదా, ఇది వాతావరణం. మొత్తం వాతావరణం అంతా పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది. అఫ్కోర్స్ 90% ఆఫ్ ద ఛాన్సెస్ రెయిన్ అని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పెక్టెడే. ఆ ఎక్స్పెక్టెడ్ రెయిన్ అలాగే పడుతూనే ఉంది. సో ఆ రెయిన్ పడుతూ ఉండడం వల్ల ఆగిపోయాము. 5 o'clockకి తగ్గుతుందన్నారు, ఇప్పుడు 5 o'clock అవుతుంది. సో 5 to 10 వరకు కొంచెం క్లియర్ వెదర్ ఉంది. సో వెదర్ని బట్టి మనం మన టూర్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చిన్నమ్మ ఇక బయలుదేరదాం. సో 5 కావస్తుంది కదా, దిస్ ఇస్ ద టైం వేర్ మనకి 5 గంటలు, 5లో దాదాపు 3-3.5 గంటలు మనకి కొంచెం వెలుగుండే అవకాశం ఉంది. 8:30కి చీకటి అవుతుంది కాబట్టి అంత లోపల మనం ట్రై చేద్దాం. ఈ రోజు నైట్ వీలైతే నార్దర్న్ లైట్స్ చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు సిటీకి వెళ్తున్నాము. సో బయలుదేరదాం. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి, మాకు నార్దర్న్ లైట్స్ కనబడాలని. ఈరోజు మాకు గూగుల్ మ్యాప్స్ మోసం చేసింది. వర్షము మొత్తం వాతావరణము మోసం చేస్తుంది. యాక్చువల్గా 5 గంటల తర్వాత వర్షం పడదన్నది, కానీ అప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. గూగుల్ మ్యాప్స్లో మేము గ్లేషియర్ ఎక్స్పీరియన్స్ అని ఒక లొకేషన్ పెట్టుకొని వెళ్తే అక్కడ ఏం లేవు. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. సో ఫైనలీ ఇక్కడ ఇన్గోల్ఫర్ స్క్వేర్ అనే ప్లేస్కి వచ్చా. ఇన్గోల్ఫర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ ఎంటర్డ్ దిస్ ఐలాండ్.
1150 సంవత్సరాల క్రితం 874 ఏడీలో హీఈస్ ద ఫస్ట్ వన్ టు స్టెప్ ఇన్ టు ఐస్లాండ్. సో ఐస్లాండ్ అనేది ఇక్కడ జనాభా మొదలైందే ఆ పర్టికులర్ పర్సన్తో. సో ఆ ప్లేస్ ఎలా ఉందని చూసుకుందాం. వర్షం పడుతూ ఉండడం వల్ల ఆగాను. ముందైతే ఇక్కడ మనం ఒక ఈ సోవనీర్ కొనుక్కుందామని ఇక్కడికి వచ్చేసాను. సో ఈ 2 సోవనీర్స్ తీసుకున్నాను ఇక్కడ మనకు కావాల్సినవి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొని, ఎందుకంటే మనకి గుర్తుండాలి కాబట్టి అని తీసుకున్నా. అయితే ఇక్కడ నాకు ఒక స్పెషల్ ఐటమ్ ఒకటి కనిపించింది. అంటే అది మీకు చాలామందికి ఆల్రెడీ అలాంటి జాకెట్స్ యూస్ చేసే వాళ్ళకి కామన్ ఏమో, నాకైతే మాత్రం చాలా స్పెషల్ అనిపించింది. ఆ స్పెషల్ ఏంటంటే ఈ పర్టికులర్ రెయిన్డియర్ ఫర్. సో రెయిన్డియర్ అంటే ఏంటంటే మనకి క్రిస్మస్ తాత. సో మనకి ఆయన ఎలా అయితే ఒక రెయిన్డియర్ పైన వస్తాడో అలా ఈ పర్టికులర్ డియర్ దాని యొక్క ఫర్ తీసుకొని, దాని యొక్క ఓన్లీ దాని స్కిన్ కాకుండా ఓన్లీ దాని ఫర్ మాత్రమే తీసుకొని తయారు చేసిన ఇదనమాట. సో ఈ పర్టికులర్ రెయిన్డియర్ అనేది ఎంత ఫేమస్ అంటే దీంతో జాకెట్స్ కూడా చేస్తారంట. ఆ జాకెట్స్ అనేవి దాదాపు 5 సంవత్సరాలు వర్షంలో తడిచినా, మంచులోకి వెళ్ళినా ఎలాంటి ప్రాబ్లం ఉండదంట, అంత బాగుంటుందంట. సో ఇది చూడంగానే ఎంత భలే అనిపిస్తుంది కదా, కేవలం దాని బొచ్చు తీసుకొని చేశారంటే. దీన్ని చూడగానే మాకు వీడియో తీయాలన్న కోరిక కూడా వచ్చేసింది. అందుకోసమే వీడియో సో చాలా డిఫరెంట్గా అనిపించింది చూపించడానికి. ఎగ్జాక్ట్లీ. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. దీనికి ఏంటంటే వెనకాల ఒక ఎలాస్టిక్ పైన కుట్టేసి దాన్ని వీళ్ళు మ్యాట్ లాగా యూస్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది. కానీ పట్టుకుంటేనైతే అదేదో నిజంగా ఆ యానిమల్ని ముట్టుకున్నట్టే ఉంది. ఓన్లీ దాని బొచ్చు మాత్రమే కాబట్టి పర్వాలేదు. వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చింది మాకు, వీడియోస్ చేసుకోమని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ఇన్గోల్ఫర్ స్క్వేర్లో ఉన్నాము. సో ఇది ఇన్గోల్ఫర్ స్క్వేర్ మొత్తం కూడా. ఇక్కడ నా వెనకాల కనిపించేది అదే ఇన్గోల్ఫర్ యొక్క స్టాచ్యూ. సో ఈ ఇన్గోల్ఫర్ అర్నన్సన్ అనే పర్సన్ ఎవరు, సో ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఈ దేశంలో అతను ఏం చేసేవాడు, అవన్నీ కూడా మనం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా ఇన్గోల్ఫర్ స్క్వేర్. సో ఇదంతా కూడా సిటీ ఆఫ్ రేకవిక్. ఇదే ఇన్గోల్ఫర్ ఆర్నన్సన్ యొక్క స్టాచ్యూ. హీ ఈస్ ద ఫస్ట్ మ్యాన్ టు సెటిల్ ఇన్ దిస్ పర్టికులర్ ఐలాండ్. ఐస్లాండ్కి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఇతని స్టోరీ వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఎలా వచ్చాడు, ఇక్కడ ఎలా సెటిల్ అయ్యాడు, ఏం జరిగింది అనేది ఒక్క నిమిషంలో వినబోతున్నారు. ఇంగోల్ఫర్ అనే వ్యక్తి, హీఈస్ ఎ వైకింగ్. సో వైకింగ్స్ అంటే వీళ్ళు రాజులు, యుద్ధాలు చేసేవాళ్ళు. ప్లస్ అంతేకాకుండా ముఖ్యంగా అంటే వీళ్ళు ఎలా అంటే సైన్యంతో పాటు యుద్ధం చేస్తూ అంటే వీళ్ళ రాజ్యాలను పెంచుకునేవాళ్ళు అనమాట. సో వైకింగ్స్ అలాంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు ఒక యుద్ధ దాహార్తి ప్లస్ వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనే ఒక కోరికతో ఉండేవాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు వైకింగ్స్. సో వాళ్ళు అందుకే ఎప్పుడు చూసినా వాళ్ళు ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటారు అనమాట. అయితే అలాంటి ఈ వైకింగ్ అంతే యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ వైకింగ్ ఇతని పేరు ఇన్గోల్ఫర్ ఆర్నన్సన్. సో ఇంగోల్ఫర్ ఏం చేశాడంటే ఆయన యుక్త వయసుకు వచ్చాక అతను యాక్చువల్గా ఫ్రమ్ నార్వే. సో పక్క దేశమైన నార్వే నుంచి, మనం నార్వే నుంచి దాదాపు 3 గంటల ప్రయాణం చేసుకుంటూ వచ్చాము ఇక్కడికి ఫ్లైట్లో. సో నార్వే అంతకుముందు జర్మనీ చేతిలో ఉండేది. అప్పుడు యూరోప్లో జర్మనీ చేతిలో ఉండేది. వాళ్ళందరూ వైకింగ్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అక్కడ కొన్ని యుద్ధాలు జరిగాక ఆయనకి దాహార్తి తీరలేదు. సో అక్కడి నుంచి ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళి ఆయన సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నాడు. సో అలా సామ్రాజ్యాన్ని పెంచుకుందాం అనుకున్న సమయంలో ఆయనకి ఎక్కడ ఏం కనిపించలే. ఆల్రెడీ అంతే పెద్ద పెద్ద పవర్ఫుల్ కింగ్స్ ఉన్నారు, అన్ని రకరకాల చోట్ల వెళ్తున్నారు. అయితే అతని బ్రదర్ కలిసి ఇంకేదైనా కొత్త ఐలాండ్ని అన్వేషిద్దాం అని చెప్పేసి ఒక దీవిని అన్వేషిద్దాం అని చెప్పేసి వెళ్ళారనమాట. అలా సెయిలింగ్ బోట్ వేసేసుకొని బయలుదేరారు. సో అలా బోట్ వేసుకొని 870s బయలుదేరినప్పుడు అతని తమ్ముడు ప్లస్ 2 ఐరిష్ స్లేవ్, సో ఐర్లాండ్ నుంచి వచ్చిన 2 బానిసలు, సో వాళ్ళతో పాటు 4 కలిసి బోట్లో బయలుదేరిన తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు వీళ్ళు బయలుదేరిన తర్వాత వీళ్ళకి ఒక చోట ఈ ఐస్లాండ్ దీవి ఏదైతుందో ఆ దీవి అనేది కనిపించింది. ఆ దీవికి కొంచెం దూరంలో అక్కడ వీళ్ళకి హై పిల్లర్స్ అనేది కనిపించాయి. సో హై పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక దీవి ఉండే అవకాశం ఉంది అనే ఫీలింగ్ వచ్చి ఇంకా వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఎన్ని సంవత్సరాలు వెతికారంటే 3 సంవత్సరాలు వెతికారు. 3 సంవత్సరాల పాటు వెతికితే అప్పుడు వాళ్ళకి ఐస్లాండ్ అనేది కనిపించింది. 3 సంవత్సరాల పాటు వెతికిన తర్వాత 874లో ఈయన ఈ పర్టికులర్ ఐస్లాండ్లో మొట్టమొదటి వ్యక్తి అడుగుపెట్టాడు. అతను, వీళ్ళ తమ్ముడు, 2 బానిసలు, వీళ్ళందరూ కలిసి వస్తే ఆ బానిసలు ఏం చేశారు, వీళ్ళకి రివర్స్ అయ్యి ఇతని తమ్ముని చంపేశారు, చంపి పారిపోయారు.
సో ఈ ఐలాండ్లో అడుగు పెట్టడంతోనే వాళ్ళు పారిపోయారు. సో వాళ్ళు పారిపోతే మళ్ళీ వాళ్ళ తమ్ముని చంపేశారు. సో చంపేశాడు కాబట్టి అతను ఉండలేకపోయాడు. ఆ తర్వాత ఈ వైకింగ్ అసలే మామూలుగా యుద్ధం రాజు, సో అలాంటి వ్యక్తి ఊరుకుంటాడా, వాళ్ళని మొత్తం వెతికి పట్టుకొని ఈ ఐలాండ్లో మొత్తానికి వాళ్ళని చంపేశాడు. ఆ ఇద్దరు స్లేవ్స్ని, ఇద్దరు బానిసల్ని చంపేసి అతనే మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు అనమాట. అతను ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ఐలాండ్ని కనిపెట్టి, సో దాన్ని డిస్కవర్ చేసి ఇక్కడ ఈ ఐలాండ్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ దీన్ని తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం, ఆ తర్వాత తన భార్యను తెచ్చుకొని, ఆ తర్వాత వాళ్ళ కొడుకు యాక్చువల్గా పార్లమెంట్ స్టార్ట్ చేయడము అవన్నీ మొదలుపెట్టాడు అనమాట. అంటే సామ్రాజ్యాన్ని పెంచడం మొట్టమొదట అడుగుపెట్టింది ఇతను. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లోనే, రేకవిక్ అనే ప్లేస్లో, ఇక్కడ ఏంటంటే ఇది సముద్రం దగ్గరలో ఉంది, మనకు అక్కడే ఉంది కదా, పక్కనే సముద్రం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ చోటు నుంచే ఆయనే సేలింగ్ బోట్లో వచ్చి ఇక్కడ ఈ ఒడ్డు పైనుంచే ఇక్కడ రావడం జరిగింది. అందుకే ఈ పర్టికులర్ ఒడ్డు పైనే ఆయనకి ఒక గ్రేట్ వైకింగ్గా, ఈ పర్టికులర్ ఐస్లాండ్ దేశాన్ని కనిపెట్టిన వ్యక్తిగా అతనికి ఇక్కడ స్టాచ్యూ పెట్టడం జరిగింది. సో కొన్ని థియరీస్ ఏమంటున్నాయంటే ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు ఐరిష్మెన్ ఉండేవాళ్ళు, కాకపోతే వీళ్ళు నార్స్మెన్ అంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫాలో అయ్యేది పేగిజం. సో పేగనిజం అనేది ఇంకొక సపరేట్, అదొక సపరేట్ రిలీజన్ అనమాట. సో వాళ్ళకి మన హిందువుల్లాగానే వాళ్ళు కూడా సన్ గాడ్ అని, మూన్ గాడ్ అని, సో అట్లా రకరకాల మన సూర్యుడిని, నక్షత్రాలని, చాలా వాటిని, మన చెట్టుని, రకరకాల వాటిని పూజిస్తారు అనమాట. అట్లా పేగనిజం అనేది ఈవెన్చువల్గా వెళ్ళిపోయింది. క్రిస్టియానిటీ పెరిగిన తర్వాత పేగనిజం అనేది వెళ్ళిపోయింది. వీళ్ళు పేగన్స్ అనమాట. సో వీళ్ళ యొక్క సిద్ధాంతాలు నచ్చక కొంతమంది వెళ్ళిపోయారు అని కొన్ని రకాల సూత్రాలు చెప్తున్నాయి. బట్ ఈ దేశం వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే ఈ దేశాన్ని కనిపెట్టిన వ్యక్తి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈ పర్టికులర్ రేకవిక్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈ ఎంగోల్ఫర్ అని చెప్పేసి, అందుకే అతని పేరు మీద ఇక్కడ ఒక స్క్వేర్ కట్టడము, ఆయన స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ స్టోరీ. అందుకే ఈ రోజు 3 లక్షల మంది జనాభా ఉన్నారు. 3,80,000 మంది జనాభా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికి కారణం ఈ వ్యక్తి. ప్లస్ 4 లక్షలు. సో ఇప్పుడు ఈ వ్యక్తి సాక్షిగా మా చిన్నమ్మతో కేక్ కట్ చేయించబోతున్నాం. మా చిన్నమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆయన 1150 సంవత్సరాల క్రితం 874 ADలో ఇక్కడికి వచ్చాడు. మనము 2024 ADలో మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మా చిన్నమ్మ ఆ వైకింగ్ సాక్షిగా తన బర్త్డే ఫైనల్లీ సెలబ్రేట్ చేస్తుంది. సో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ చిన్నమ్మ, హ్యాపీ బర్త్డే టు యూ. మాకు ఆ కేక్ దొరకడానికే కష్టమైంది. తర్వాత ఏ స్పాట్లో చేయాలని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఫైనల్లీ ఒక బెస్ట్ స్పాట్ దొరికింది, ఇక్కడ కేక్ కట్ చేసాం. సో మే గాడ్ బ్లెస్ యూ చిన్నమ్మ, అండ్ విష్ యూ అ వెరీ లాంగ్ లైఫ్. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిన్నమ్మ. థ్యాంక్ యూ. సో నీ మొట్టమొదటి బర్త్డే కదా అవుట్ సైడ్ ద కంట్రీ. సో ఫస్ట్ టైం అవుట్ సైడ్ ద కంట్రీ. 58వ 56th బర్త్డే మా చిన్నమ్మది. సో అందరు కూడా హ్యాపీ బర్త్డే సద్దు చిన్నమ్మ అని కమెంట్స్లో తెలియజేయండి. ఎంతమంది మా చిన్నమ్మకి విషెస్ పెడతారో చూస్తాను. సో విషెస్ తెలియజేయండి. సో ఈరోజు యాక్చువల్గా మాకు బయటకు వచ్చే అవకాశమే లేకుండే, ఫుల్ వర్షం పడుతూనే ఉండే. కొంచెం మనకి ఆ వరుణదేవుడు కొంచెం మనకు కరుణించి కొంచెం ఇచ్చాడు. అండ్ ఆయనను చూపించాడు, మనకి చూడడానికి అవకాశం ఇచ్చాడు, లేదంటే అసలు ఏం లేదు. ఇప్పుడు అక్కడ వెనకాల చూసుకోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మొత్తం ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. చాలా టాప్లో పీక్ లొకేషన్లో ఈ పర్టికులర్ స్టాచ్యూని పెట్టడం జరిగింది. అక్కడ మీరు చూసుకుంటే అక్కడ కొన్ని రంగుల రాట్నం కూడా కనిపిస్తుంది, మనకి గేమ్ జోన్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ పక్కనే సముద్రం ఉంది, చుట్టుపక్కల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకి. సో అన్నీ కూడా యూనిక్ ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది మనకి. అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నా సరే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నాయి అనేది మీరే చూసుకోవచ్చు. అటువైపు అంతా చూసుకుంటే చాలా బాగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది క్యాపిటల్ సిటీలోనే మనకి అసలు ఇంత స్పేసింగ్ ఇచ్చి ఇంత బాగుందని అంటే, మాకు పార్కింగ్ ఒక్కటే కొంచెం కష్టమైంది, కానీ అదర్వైజ్ లొకేషన్ మాత్రం సూపర్. అదే ఇక కంట్రీ సైడ్ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే ఈ ఐస్లాండ్ గురించి మంచి డీటెయిల్స్ అన్నీ ఇంకొక నెక్స్ట్ 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ కేవలం ఐస్ లేదా గ్రీనరీ మాత్రమే ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే.
ఐస్లాండ్లో చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి. సో ముఖ్యంగా 5 విషయాలు చెప్పాలి అని అంటే, ఐస్లాండ్ ఈజ్ నోన్ ఫర్ యాక్టివ్ వాల్కెనోస్. సో మోస్ట్లీ యాక్టివ్ వాల్కెనోస్. ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో చూసుకున్నారు ఎంత యాక్టివ్గా ఉందో. సో భగభగ మండుతోంది వాల్కెనోస్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ మనకి లావా ఫీల్డ్స్. సో ఈ యాక్టివ్ వాల్కెనోస్ ఉండడం వల్ల ఆ వాల్కెనోస్ పొంగి ఆ లావా అనేది మొత్తం పాస్ అవుతూ 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 బోల్డ్ అని లావా ఫీల్డ్స్. సో అలా లావా ఫీల్డ్స్ అనేది ఏర్పడ్డాయి. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ లావా ఫీల్డ్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ అ లాట్ ఆఫ్ గీజర్స్. సో గీజర్స్ అంటే ఏంటి అని అంటే హాట్ పాండ్స్. సో మనకి ఇంత చలి ప్రదేశంలో ఎక్స్ట్రీమ్ హాట్ మనకి అక్కడ భగభగ మండుతుండే హాట్ పాండ్స్ ఉంటాయి అన్నమాట. సో గీజర్స్ ఉన్నాయి అండ్ గ్లేషియర్స్ ఉన్నాయి. గ్లేషియర్స్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ వండర్స్ అనమాట. ఏంటి అని అంటే కొన్ని చోట్ల గ్లేషియర్స్లో మనకి వాటర్ అనేది పైకి ఎగురుతుంది. గంటకోసారి అరగంటకోసారి ఆక్సిజన్ లెవెల్స్ ఒక సర్టన్ లెవెల్స్లో దాటినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది పైకి లేస్తాయి అనమాట, ఆటోమేటిక్గా న్యాచురల్గా. సో అలాంటి గ్లేషియర్స్ ఉన్నాయి. అండ్ దెన్ హ్యూజ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. సో ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ ల్యాండ్స్ ఉన్నాయి అనమాట. సో ఇలా మల్టిపుల్ డిఫరెంట్ విభాగాలుగా ఐస్లాండ్ని మనము చూసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ వాటర్ ఫాల్స్ అలాంగ్ విత్ ద బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ అండ్ గ్లేషియర్స్ అండ్ ఇక్కడ మనకి వాల్కెనోస్ అండ్ లావా ఫీల్డ్స్ అండ్ ఈ మన గీజర్స్. సో ఇలా రకరకాలుగా మనకి ఐస్లాండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ దాదాపు 3,80,000 మంది జనాభా ఉన్నారు. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ. సో సేఫ్టీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. సో ఇక్కడ జనాలకి రోజంతా ఎప్పుడు హీటింగే ఉంటుందా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మీరు ఇది తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. అమెరికాలో కానీ లండన్లో కానీ లేదంటే పెద్ద పెద్ద దేశాల్లో లేని టెక్నాలజీ ఇక్కడ ఉంది. అదేంటి అని అంటే ఇక్కడ ఏవైతే హాట్ పాండ్స్ ఉన్నాయో ఆ హాట్ పాండ్స్ వాటర్ని వీళ్ళు ప్రతి ఇంటికి వీళ్ళు సప్లై చేయడము, వాటర్ సప్లై అనేది పెట్టి ప్లస్ అంతేకాకుండా వాళ్ళ హీటింగ్ సిస్టంలోకి ఇంటిగ్రేట్ చేసి పెట్టారు. దానివల్ల మనం లోపలికి వెళ్ళాక ఎలాంటి ఎంత చలి సమయంలోనైనా సరే మనం హీటింగ్ ఆన్ చేయకుండానే ఇల్లు అనేది ప్రాపర్ మనకు ఒక 23 to 24 degrees టెంపరేచర్ మనకి హ్యూమన్ టెంపరేచర్కి సరిపడా ఎలా అయితే ఉండాలో అలా ఉందన్నమాట. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా కంట్రీస్లో అడ్వాన్స్ కంట్రీస్లో లేని టెక్నాలజీని ఇక్కడ వీళ్ళు యూస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. అట్లా అని చెప్పేసి మరీ చాలా చిన్న దేశం కాదు. 1,03,000 స్క్వేర్ ఫీట్ ఇది ఈ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న కంట్రీ. ఇది చాలా పెద్దది. ఆల్మోస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్టర్ యూకే ఇన్ ద ఎంటైర్ యూరోప్. సో అంత పెద్ద కంట్రీ అనమాట. సో కాకపోతే జనాభా తక్కువ అండ్ వీళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ. ఈ మంచు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో వీళ్ళు తట్టుకునే విధంగా వీళ్ళు దీన్ని కంటిన్యూగా చేసుకుంటున్నారు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద స్పెషాలిటీస్ ఆఫ్ ఐస్లాండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరుతున్నాము. ఐస్లాండ్ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఫిన్లాండ్. సో హెల్సింకి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫిన్లాండ్. సో ఫిన్లాండ్కి వెళ్ళడానికంటే ముందు ఐస్లాండ్కి సంబంధించిన ఒక 2-3 ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం అనిపించింది నాకు. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయాలు 2-3 ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదామని. ఒకటి, ఇంత మారుమూల ప్రాంతం. మనకి ఐస్లాండ్ అంటేనే తెలుసు కదా, చాలా దూరంలో ఉంది. యూరోప్కి కంప్లీట్ నార్దర్న్ వెస్టర్న్ కంట్రీ అనమాట. సో దీంతోనే యూరోప్ అనేది ఎండ్ అయిపోతుంది. దీని పక్కనే మనము ఆల్రెడీ బ్రిడ్జ్ బిట్వీన్ 2 కాంటినెంట్స్ అని చెప్పేసి పక్కనే ఖండమైన నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా ఖండం కూడా చూసుకున్నాం. సో ఉత్తర అమెరికాని కూడా టచ్ చేసేంత దగ్గరలో ఈ పర్టికులర్ కంట్రీ అనేది ఉంది. సో ఇలాంటి కంట్రీలో మనకి ఇండియన్స్ ఉంటారా, అసలు ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయా అని చెప్పేసి అనుకుంటే మీరు ఆశ్చర్యపోయే విధంగా దాదాపు 15 నుంచి 20 ఉన్నాయి. ఇండియన్, పాకిస్తానీ, బంగ్లాదేశీ, శ్రీలంకన్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. అంటే ఇంత ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇంతమంది ఇక్కడ మన దేశీయులు ఉన్నారు అనేది పెద్ద ఆశ్చర్యమైన విషయం. అయితే మేము నిన్న రాత్రి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. తెలుగు రెస్టారెంట్ అని అంటే యాక్చువల్గా సౌత్ ఇండియన్ రెస్టారెంట్, వాళ్ళకి తెలుగు అని అనుకున్నారు కానీ తెలుగు కాదు, యాక్చువల్గా అతను మలయాళీ అనమాట. సో ఇట్స్ సరే, ఎవరైతే మనకి రెస్టారెంట్ మనకి ఫుడ్ బాగుంటే చాలు. అయితే వెళ్ళి అక్కడ ఒక్క స్టార్టర్, ఆ స్టార్టర్ కూడా పనీర్ స్టార్టర్, 4 చిన్న పీసెస్ ఇచ్చారు. ఒక స్టార్టరు, ఒక పాపడ్ అండ్ 2 రోటీ, 1 కర్రీ ప్లస్ 2 కుల్ఫీ అండ్ 1 ఐస్ క్రీమ్. ఇంతే మేము ఆర్డర్ చేసింది. ఎంత అయిందో తెలుసా బిల్లు? 14,000 రూపాయలు. అక్షరాల మన లెక్క ప్రకారం 14,000. ఇక్కడ కరెన్సీలో, ఐస్లాండిక్ కరెన్సీలో 24,000 క్రోనా. సో మనకి ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే కూడా ఐస్లాండ్ క్రోనా అనేది తక్కువ, 60 పైసలే. మన ఇక్కడ ఒక క్రోనా అంటే మన దగ్గర 60 పైసలు, అంటే ఆల్మోస్ట్ నేపాల్తో కరెన్సీ ఈక్వలెంట్. కానీ ఇక్కడ వాటి వాల్యూ చాలా తక్కువ. సో
అంటే బేసిక్లీ ఆ కరోనాకి మన ఇండియన్ రూపీకి ఉండే వాల్యూ కంటే చాలా తక్కువ. సో ఇక్కడ హై కాస్ట్ అనమాట. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, మనకి ఇంత దూరంలో ఉన్నాం కదా, మనకి ఇండియన్ రెస్టారెంట్ ఇండియన్ ఫుడ్ అంటే ఈజీగా దొరుకుతుందని అనుకుంటారేమో, అట్లా అస్సలు లేదు. సో మనకి ఇక్కడ గ్రాసరీస్ తీసుకున్నా, లేకపోతే మనకి ఇక్కడ షాపింగ్ చేసినా, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అదొకటి. అండ్ నా చిన్నప్పుడు ఒక సినిమా చూసా. ఆ సినిమా పేరు మీరు తెలిస్తే, గుర్తొస్తే మీరు కమెంట్స్లో తెలియజేయండి. మన దేశానికి ఎట్లయితే భారతదేశం అని, భారత్ అని, హిందుస్థాన్ అని మన దేశానికి పేరుందో, నార్వేకి వాళ్ళ అసలు పేరు నార్గే అని, అట్లాగే ఇక్కడ ఐస్లాండ్కి అసలు పేరేంటో తెలుసా? ఇస్లాండ్. సో ఐస్లాండ్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు పిలుచుకునే పేరు ఇస్లాండ్. సో ఇస్లాండ్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, బాబు మోహన్ ఒక చిన్న కామెడీ బిట్ ఒకటి ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అది సుమన్ సినిమా. సో ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా అని చెప్పేసి అని అడుగుతూ ఉంటాడు అనమాట సినిమా మొత్తం కూడా. లాస్ట్కి తెలిసేది ఏంటంటే అది ఇస్లాండ్ కాదు, ఐలాండ్ అని చెప్పేసి అని. సో ఇది కూడా ఐస్లాండ్ అనే ఒక ఐలాండ్. సో వాళ్ళు ఇస్లాండ్ అనడంతోనే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది. సో కామెడీ అనిపించి, ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. సో మీకు తెలిస్తే కమెంట్స్లో తెలియజేయండి. సో మనం రేకవిక్ అనేది క్యాపిటల్ నుంచి ఇప్పుడు మనము కెఫ్లవిక్ వైపు వెళ్తున్నాం. సో కెఫ్లవిక్లో మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి మొత్తం చూసుకుంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కడ చూసినా కూడా అన్నీ ఇవే, మొత్తం లావా ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మల్టిపుల్ వాల్కెనోస్ ఉన్నాయి. ఆ వాల్కెనోస్ పొంగుతూ ఉండడం వల్ల, యాక్టివ్ వాల్కెనోస్ ఉండడం వల్ల, అవి పొంగుతూ ఉండడం వల్ల ఇలా లావా ఫీల్డ్స్ అనేది బయటకు వచ్చాయి. ఈ లావా ఫీల్డ్స్ పైన కూడా మీరు లైట్గా సన్న గడ్డి చూడొచ్చు. కానీ ఇక్కడ ఏమి మొలవదు, ఏమి పెరగదు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి జనావాసం కూడా ఉండరు. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలోనే యాక్టివ్ వాల్కెనో ఉంది కాబట్టి ఇట్స్ హై రిస్క్ ఫర్ ద పీపుల్ అనమాట. సో దాని చుట్టూరా ఒక 20 కిలోమీటర్స్ రేడియస్లో ఏవి ఉండవు. ఎయిర్పోర్ట్ వెనకాల కూడా ఒక లావా ఉండేదంట, ఒక వాల్కెనో ఉండేదంట అంతకుముందు. అది ప్రస్తుతానికి ఇప్పుడు స్తబ్దంగా ఉంది. అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి యాక్టివ్గా లేదు. యాక్టివ్గా ఉంది ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీరు చూసుకున్నారు. మొన్నటి వీడియోలో అది యాక్టివ్ వాల్కెనో. ఆ వాల్కెనోలోంచి మనకి కంటిన్యూస్గా లావా అనేది పొంగుతూనే ఉంది. సో ఇలా ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు టైం ల్యాబ్స్లో వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఎలా ఉందనేది అది చూసుకుందాం. దాని తర్వాత ఫైనలీ మన కార్ అనేది రిటర్న్ చేసిన తర్వాత మనము ఎయిర్పోర్ట్కి బయలుదేరి అక్కడ నుంచి విల్ ఫ్లై టు ఫిన్లాండ్. తీసుకున్న రెంటల్ కార్ని రిటర్న్ చేసాము. సో నో ప్రాబ్లమ్స్, ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 days నడుపుకొని అయిపోయింది. కాకపోతే రెంటల్ కార్తో చాలా రకాల ఇబ్బందులు వచ్చాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పార్కింగ్ సిటీలో దొరకడం కష్టమైంది. రెండోది, ఇక్కడ లేన్స్ అవన్నీ ఈజీగానే ఉన్నాయి కానీ కొన్ని చోట్ల ఎగ్జిట్ అనేది అర్థం కాకుండా ఉంది. అండ్ మూడోది, మాకు బ్యాటరీ పనిచేయకపోవడం వల్ల, సో అది స్టార్ట్ చేయడము మనకి ఆలస్యం అయిపోవడం వల్ల ఒక 1 hour ఆలస్యం అయిపోయి మేము నార్దర్న్ లైట్స్ మిస్ అయిపోయాం. సో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఎక్కడ ట్యాక్సీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రెంటల్ కార్ ఉండడం వల్ల నేను ఎప్పుడు ఈ ట్రావెల్ షాట్స్ నేను రెగ్యులర్గా తీయలేకపోయాను. ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి. ఈసారి మా చెల్లెలతో తీపిచ్చాను. అలా కొన్నిసార్లు కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే మొత్తానికైతే 3 days అయితే గడిచింది. ఈరోజు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ విండ్ ఉంది. ఎంత విండ్ ఉండిందంటే మాకు 23 kgs బ్యాగ్స్, పెద్ద బ్యాగ్స్ అవి కదులుతున్నాయి. మా చిన్నమ్మ అంటుంది, సో నేనే కదిలిపోతున్నా గాలికి అని చెప్పేసి. అంత రేంజ్ ఆఫ్ గాలి ఉంది. సో ఇంకా నెక్స్ట్ 2-3 days ఎక్స్ట్రీమ్ విండ్, ఆ తర్వాత మళ్ళీ మనకి వర్షాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండి కూడా మనకి ఎలాంటి అవకాశం కానీ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ కానీ మనకి నార్దర్న్ లైట్స్ కనిపించే సిచ్యువేషనే లేదు. అందుకే ఇంకా వీ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ టు ఫిన్లాండ్. కనీసం అక్కడ ఫిన్లాండ్లో మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ గేట్ నా వెనకాల కనిపిస్తుంది, C23 గేట్. C23 గేట్కి మళ్ళీ వన్స్ అగైన్ పాస్పోర్ట్ కంట్రోల్ ఏమీ లేదు. డైరెక్ట్ బోర్డింగ్ పాస్ పెట్టేసాము, లోపలికి వచ్చేసాము. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అదే ఇంకో కొన్ని గేట్స్కి మాత్రం, D గేట్స్కి మాత్రం పాస్పోర్ట్ కంట్రోల్ ఉంది. అంటే అవుట్ సైడ్ యూరోప్, ఏవైతే యూరోపియన్ యూనియన్లో భాగంగా లేని కంట్రీస్ ఉన్నాయో
వాటికి సపరేట్ గేట్ ఇస్తున్నారు, డీ గేట్ ఇచ్చి వాటికి పాస్పోర్ట్ కంట్రోల్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ కంట్రోల్ వైపు వెళ్ళాలన్నమాట, ఎందుకంటే యూరోప్ దాటి వెళ్ళిపోతున్నారని. ఇది యూరోప్లో భాగంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ వెరిఫికేషన్ చేయట్లేదు. అక్కడ మనకి ఇక్కడ ఎగ్జిట్లో కానీ అక్కడ ఎంట్రీలో కానీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. మళ్ళీ వెరిఫై చేసేది, మళ్ళీ పాస్పోర్ట్ కంట్రోల్ ద్వారా వెళ్ళడము, స్టాంప్ వేయడము అలాంటివి ఏవీ లేవు. సో ఓన్లీ వన్ టైం యూరోప్లో ఎంటర్ అయినప్పుడు మాత్రం స్టాంప్ పడింది, మిగతా అంతా కూడా నార్మల్గా మనము ఏదో డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళిపోయినట్టు విదిన్ ద కంట్రీ యూరోప్ వితౌట్ ఎనీ బార్డర్ చెక్స్ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనము హెల్సింకి ఫిన్లాండ్కి బయలుదేరుతున్నాము. అది ఆ ప్రయాణం ఎలా సాగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. కానీ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.